దేవుడు నన్ను ప్రేరేపించిన కీర్తన 80వ కీర్తన. మన ఆత్మీయ జీవితానికి కీర్తనలు ఎంతో సహాయపడుతుంది. భక్తులు, దేవునితో దగ్గర సంబంధం గల భక్తులు రాసిన కీర్తనల గ్రంథం. 80వ కీర్తన చూడండి. ఆసాపు రాసిన కీర్తన. ఇశ్రాయేలును కాపరి చెవియొగ్గుం, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపు. అంటే ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేలు కాపరి అంటే ఇశ్రాయేలును మందవలే నడిపిస్తున్నాడు. ప్రతి మందకు ఒక కాపరి ఉంటాడు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక కాపరి ఏమేమి చేయగలడని 23వ కీర్తనలో ఉంది. పచ్చిక గల చోట్లలో నిన్ను నడిపిస్తాడు, జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి నీ దాహము తీరుస్తున్నాడు, మరి నీ ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నిన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినా నీకు భయము లేదు, దేవుడు నీకు తోడున్నాడు, నీ కాపరి దుడ్డుకర్ర దండము నిన్ను రక్షిస్తుంది, శత్రువుల ఎదుట ఆయన ఈ కాపరి నీకు భోజన బల్ల సిద్ధపరుస్తున్నాడు, నూనెతో నీ తల అంటుతున్నాడు, నీ గిన్నె నిండి పొర్లుతున్నది, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములే నీ వెంబడి వస్తుంది. చిరకాలము నువ్వు దేవుని మందిరంలో నివాసం చేసిన కాపరి నడిపించే మార్గం అన్నమాట. కాపరి మరి తన ప్రజలను కాపాడుతున్నాడు, తన ప్రజలను పోషిస్తున్నాడు, తన ప్రజల సేద తీరుస్తున్నాడు, ఆకలి దప్పిక తీరుస్తున్నాడు, తన మంద యొక్క భయాన్ని తొలగిస్తున్నాడు. అంటే ఈ కాపరి మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలును కాపరి. ఇశ్రాయేలీలు అంటే దేవుని చేత ఏర్పాటైన ప్రజలు. మనమంతా కూడా అబ్రహాము సంతానం. అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి కాబట్టి మనం కూడా ఇశ్రాయేలమే. ఇక్కడ కీర్తనలో ఇశ్రాయేలును కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా. యోసేపు లేక మరి కింది 2వ వచనంలో ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమను మేల్కొలిపి మమ్మల్ని రక్షింపు. ఇవంతా ఎవరు? మన పితరుల పేర్లు అన్నమాట. యోసేపు అయినా యోసేపు కుమారులు ఎఫ్రాయిము, మనష్షే అనేవారు. యోసేపుకు 2 కుమారులు, ఎఫ్రాయిము, మనష్షే. అలాగే మరి యోసేపుకు సహోదరుడు బెన్యామీన్ అంటే యాకోబు యొక్క కనిష్ట కుమారుడు. వీరందరినీ నువ్వు నడిపించినావు. అంటే పితరులు నీ యందు నమ్మిక ఉంచి నడిచినారు, వారిని ఆశ్రయించినారు, మందవలే వారిని నడిపించినావు, మరి వారి పట్ల నీ యొక్క పరాక్రమమును నీవు చూపెట్టినావు. ఈ నాయకత్వం వహించిన ఈ పేర్లు ఇక్కడ మనం చూస్తున్నాము. యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్. అంటే ఈ యొక్క కీర్తనలో మనం చూస్తున్నాము దేవుడు తన ప్రజలను నడిపించే దేవుడు. మర్చిపోద్దు, మన జీవితాలు నడిపిస్తాడు దేవుడు. గాడ్ విల్ లీడ్ యూ. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక మాట చూడండి. కెరూబుల మధ్య ఆసీనుడైన వాడా. ఇది కూడా నామం నేను చెప్పినాను 1000 నామాల్లో. కెరూబుల మధ్య ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఏంటి కెరూబులు అంటే? దేవుని యొక్క బలమైన దూతలు, ఆర్కేంజల్స్ అంటే మైటీ ఏంజల్స్ అన్నమాట. మందస్సపు పెట్టే చేయించినప్పుడు మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆ మందస్సం అంటే దేవుని శాసనాలు దాంట్లో పెట్టి కెరూబులు తన రెక్కలతో ఆ మందసాన్ని కప్పాలి. దాని మరి కరుణాపీఠం ఒకటి ఏర్పాటు చేయాలి, దాని మధ్యలో నుండి దేవుడు మాట్లాడతాడని. మరి నిర్గమకాండం 25:17 నుండి 22 వచనాలు మీరు చూస్తే, ఎక్సడస్ 25:17-22 ఈ కెరూబులు ఏంటి, మందసం ఏంటి, కెరూబుల మధ్య ఆసీనుడై దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీకు మరి అక్కడ కనబడుతుంది. తర్వాత 2వ వచనం. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మల్ని రక్షింపరాం. మమ్మల్ని రక్షించమని అంటున్నారు. ఎందుకంటే శత్రువులు వారి మీద విజయము సాధించినారు. శత్రువులు ఉల్లసిస్తున్నారు. దేవుని ప్రజల మీద శత్రువులు విజయం పొందినారు. శత్రువులు హర్షిస్తున్నారు. చూడండి, దేవుని ప్రజలు సిగ్గునొందుతున్నారు, భయపడుతున్నారు, కలవరం పొందుతున్నారు. అందుకే నీ పరాక్రమము చేత మమ్మను నువ్వు రక్షించుము అని వారు మొరపెడుతున్నారు. 3వ వచనం. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మాటిమాటికి మీరు చూస్తారు. నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయమంటే నాకు సిగ్గు అవమానం తొలగించి, అపజయం తొలగించి నన్ను విజయోత్సవంగా నడిపించు. లెట్ యువర్ లైట్ షైన్ ఆన్ మై ఫేస్. ఇక్కడ చెరలో నుండి మమ్మను రప్పించు అంటే శత్రువుల యొక్క బానిసత్వం నుండి, బంధకాల నుండి మమ్మను విడిపించు. ఒక విశ్వాసికి లేక ఒక మానవునికి కలిగే చెర ఏంటి అన్నప్పుడు ఇబ్బందులు, ఇరుకులు, రోగము, పాపము ఇవన్నీ ఒక చెర లాంటివి. ఈ చెర నుండి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ చెర నుండి నన్ను విడిపించమన్నప్పుడు ఆయన బంధకంలో ఉండే వారిని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. తన ముఖము వారి మీద ప్రకాశింపజేస్తాడు. 4వ వచనం చూడండి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవ.
ఈ నామము ఎంత శక్తిని ఇస్తుందంటే చెప్పలేం. మన దేవుడు ఎవరు అన్నప్పుడు ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్ అంట. సైన్యములకు అధిపతి అగు, సైన్యములకు అధిపతి ఏ చెప్తే సైన్యం అంతా వింటుంది కదా. ఆ ఎంటైర్ ఆర్మీ విల్ డిపెండ్ అపాన్ ద ఆర్డర్స్ గివెన్ బై ద కమాండర్. అంటే ఈ సైన్యములకు అధిపతి ఆజ్ఞలు జారీ చేస్తుంటాడు. ఆ సైన్యము అంతా కూడా విధేయత చూపుతారు. సైన్యములకు అధిపతి అగు దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా సైన్యములకు అధిపతి అగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చేదవు. నీ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, నువ్వు వినడం లేదు ఎందుకు అని అంటున్నాడు. ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు వినడు? ఇంతకుముందే చెప్పినాను కదా, ప్రజలు తమ పాపమును విడిచిపెట్టకుంటే దేవుడు వారి మనవి ఆలకించాడు. దేవునికి కోపం పుడుతుందంట పైగా, ఎందుకంటే పాపమును వదిలిపెట్టకుండా ప్రార్థనలు చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. వారి ప్రార్థనకు దేవుడు పెడచెవి పెడతాడు, వినడు. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నీ ప్రజలు ఇంతగా మొరపెడుతుంటే నీవెందుకు ఆలకించడం లేదు? ఎన్నాళ్ళు నీ కోపము నీవు రాజబెట్టుకు పొగరాజనిచ్చేదవు అని అంటున్నాడు. 5వ వచనం చూడండి, కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చున్నావు. చూడండి, తప్పు చేస్తారు, కీడులో పడతారు, మళ్ళీ లబో మొత్తుకుంటారు, మళ్ళీ కన్నీళ్లు కారుస్తూ ఉంటారు కదా. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు తప్పు చేయవు, నీ అడుగులు జారవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శోధన నీ చుట్టూన్నా, ఎన్ని సాతాను తంత్రాలను మరి నిన్ను ఆవరించి ఉన్నా, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ అడుగులు తప్పవు, నీ అడుగులు జారవు. చూడండి, దేవునికి అవిధేయత చూపు. దేవుని మాట వినకుంటేనే నీ అడుగులు జారిపోతుంది. నువ్వు పాపం చేస్తావు, పాపం చేసి కీడులో పడతావు, కీడులో పడి నీవు మొరపెడుతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. కనుక ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే వారు అపజయ పాలైనారు, శత్రువులు వారి మీద మరి ఏలుతూ ఉన్నారు, వారికి విజయము రావడం లేదు. కాబట్టి వారు ఏడుస్తూ ఉన్నారు. కన్నీళ్ళే వారికి ఆహారం అయిపోయిందట, కన్నీళ్ళే వారికి పానీయం అయిపోయిందంట. విస్తారమైన కన్నీళ్ళు మాకు పానముగా ఇచ్చున్నట. ఆహారము వారు తినడం లేదని, వారు నీళ్లు కూడా త్రాగడం లేదు. దినమంతా వారు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారని అర్థం. వారి శ్రమలను గురించి వారు మొరపెడుతున్నారు. 6వ వచనం చూడండి, మా పొరుగు వారికి మమ్ము కలహ కారణంగా చేయుచున్నావు, ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేసు. ఎప్పుడు శత్రువులు మన మీద విజయం పొందుతారంటే ఎప్పుడైతే మనం దేవుని నియమాలు తప్పినప్పుడే శత్రువులు మన మీద విజయం పొందుతారు. పొరుగు వారికి మేము నిందాస్పదంగా మారిపోయినాం, అల్లాటప్పగా మారిపోతావు కదా. అదే దేవుణ్ణిలో ఉంటే నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు, హల్లెలూయా. నో మ్యాన్ షల్ స్టాండ్ బిఫోర్ యూ ద ఎంటైర్ యువర్ లైఫ్ స్పాన్. అంటే యూ షుడ్ బి ఫిల్డ్ విత్ గాడ్ అనమాట. దేవునితో నింపబడి ఉంటే ఏ శత్రువు నీ మీద విజయం ఉందడు. కానీ ఇక్కడ వీరు దేవుని నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవించి దేవునికి దూరమైనారు కాబట్టి శత్రువులు వారి మీద విజయం పొందుతున్నారు. వారు తమ పొరుగు వారికి కలహకారణంగా మారిపోయినారు. ఇష్టము వచ్చినట్లు తమ శత్రువులు అపహాస్యము చేసి నవ్వుల పాలైపోతాం కదా. ఎప్పుడైనా అంతే. నీకు ఘనత ఇచ్చేది దేవుడు. సాతానుడు ఎప్పుడు నిన్ను పాపంలో నెట్టివేసి నీ పేరు, నీకున్న కీర్తిని ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. వాడు నాశనము చేయడానికి వచ్చినాడు కదా. వాడు నీకు కలిగిందంతా దొంగతనం చేయడానికి వచ్చినాడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు నీకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం చూడండి, సైన్యములకు అధిపత్యకు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించు. చెరలో నుండి చెర అంటే ఏంటంటే భయంకరం. మీరు జైలు ఎప్పుడన్నా వెళ్ళినారా? సెంట్రల్ జైలు కానీ చెంచల్గూడ జైలు కానీ వెళ్ళి చూసినాము చాలాసార్లు. చాలా బాధ కలుగుతుంది వారిని చూస్తే. వారికి స్వాతంత్రం లేదు, చెరలో ఉన్నారు. బయటికి రావడానికి మనలాగా ఇలాగ స్వతంత్రంగా తిరగడానికి కానీ ఏమీ వారికి వీలు కాదు, చెరలో ఉన్నారన్నమాట. అందుకే బంధకములో ఉండే వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. వారిని జ్ఞాపకం చేసుకోవాలంట. చెరలో ఉండే వారిని జ్ఞాపకం చేసుకోవాలంట. వారి విడుదల కొరకు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది. మరి ఇక్కడ చెరలో నుండి మమ్మను రప్పించమని ప్రార్థన. దేవుని కృప కొరకు అడుగుతున్నారు, కనికరం కొరకు అడుగుతున్నారు, కరుణ కొరకు అడుగుతున్నారు. ఈ చెరలో నుండి మమ్మల్ని రప్పించు, మేము రక్షణ నొందినట్లు మీకు నీ ముఖ కాంతి ప్రకాశింప. చూడండి, మన ముఖం ఎప్పుడు వాడిపోతుందంటే మన కలవరం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు మొట్టమొదట వాడిపోయేది ఏంటి? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంట. నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా ముఖంలో తెల్లగా కనబడుతుంది. కనుక కృంగిపోకుండా, భయపడకుండా, ఆందోళన పడకుండా నీ ముఖ కాంతి నాకు దయచేయి.
అంటే నీ మీద నాకు విశ్వాసము దయచేయి, నన్ను రక్షించు, నన్ను తప్పించు, నన్ను తిరిగి చెరలో నుండి రప్పించు అని విజ్ఞాపన చేస్తున్నాడు. 8వ వచనం చూడండి. నీ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించాను, దాని నీడ కొండలను కప్పాను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించాను, దాని తీగలు సముద్రముల వరకు వ్యాపించాను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించని. దేవుడు అభివృద్ధి ఎప్పుడు ఎక్కడి నుండి రావాలండి? వృద్ధి కలగజేయ దేవుడు ఎవరు? దేవుడే. వృద్ధి కలగజేయవాడు దేవుడే. కాబట్టి ఇక్కడ ఇది చదువుతుంటే ద్రాక్షావల్లి అనగానే మనకు ఒక మంచి ప్లెజెంట్ థాట్స్ వస్తుంది కదా. ద్రాక్షావల్లి అంటే అది ఎప్పుడు వ్యాపిస్తుంది, తీగ తీగకు ఫలము, ఆ యొక్క గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు కాస్తుంది. ఇవన్నీ మనం ఆలోచిస్తాం. ద్రాక్షావల్లి, నేను నిజమైన ద్రాక్షావల్లి అంటాడు కదా యేసు ప్రభు. నా తండ్రి ఎవరు? వ్యవసాయం. మీరు నాలో ఉండాలి, మీరు తీగలు, మీరు ఫలించాలి, పనికొచ్చే తీగలుగా ఉండాలి. పనికిరాని తీగలు నేనేం చేస్తాను? బయటకు పారవేస్తాను. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి ఏమవుతున్నాడు? మహిమపరచబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఫలించాలన్నమాట. మనకు అభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే. ఓన్లీ గాడ్ క్యాన్ ఇంప్రూవ్ యువర్ సిట్యుయేషన్. ఓన్లీ గాడ్ క్యాన్ ఇంక్రీజ్ యువర్ ప్రాస్పెరిటీ. అంటే నీకు కలిగిందంతా వృద్ధి చేసేది దేవుడని మర్చిపోకూడదు. ఇక్కడంతా కూడా ప్రాస్పెరిటీ అనమాట. 8 నుండి 11 వచనాలు. నిన్ను దేవుడు అభివృద్ధిలోకి తీసుకొని వచ్చేవాడు. ఇరుకు నుండి నిన్ను విశాల స్థలంలోకి తోడుకొని పోయేది. మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ సామ్. దేవుడు నిన్ను దీవించాలంటే ఇచ్చిన దీవెనలు మర్చిపోవద్దు, ఇచ్చిన వాడిని మర్చిపోవద్దు, పాపాన్ని ప్రేమించొద్దు, దేవుని ప్రేమించాలి, దేవుని మాట వినాలి. అప్పుడే నీకు అభివృద్ధి కలుగు. ఇక్కడ అంటున్నాడు ఐగుప్తులో నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేసినాడు? విడిపించినాడు. ఆ విడిపించిన ఆ విడుదల అదంతా మర్చిపోయినారు. 40 సంవత్సరాలు వారిని మరి దేవుడు శ్రమకు అప్పగించినాడు కదా. అయినా అద్భుతాలు వారు చూసినారు. దేవుని ప్రేమ మాత్రం ఎడతెగక వారి పట్ల ఉండింది. అంటే దేవుడు చేసిన మేళ్ళను అంతా కూడా వెంటనే వారు ఏం చేసినారు? మర్చిపోయినారట. వెంటనే మర్చిపోయేవారు ఉంటారు. 106వ కీర్తనలో ఈ మాట ఉంది, దేవుడు చేసిన మేళ్లను వెంటనే వారు మర్చినారని. 13వ వచనం, 106:13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొని పోయేరు. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసి. చాలా జాగ్రత్త ఉండాలి. కొన్నిసార్లు నీకు అడిగిందాన్ని ఇస్తాడు కానీ నెమ్మది ఇవ్వడు. నీకు అడిగిందాన్ని ఇస్తాడు కానీ నీకు ఆరోగ్యం ఇవ్వడు. నీ మనసుకు నెమ్మది ఉండదు, నీ శరీరానికి క్షీణత ఉంటుంది. అంటే చూడండి, ఒకలాంటి శిక్ష అని నేర్చుకోవాలి అందరం. నువ్వు అడిగింది ఇస్తాడేమో కానీ అనుభవించలేవు. ఇక్కడ చూడండి, ఎందుకంటే వారు దేవుడు చేసిన మేళ్లను వెంటనే ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. దెన్ అండ్ దేర్ దే ఆర్ ఫర్గెటింగ్. అరణ్యంలో నుండి తెచ్చినాడు, సముద్రం పాయలు చేసి తెచ్చినాడు, ఆకాశం నుండి పూరేళ్లను కురిపించినాడు, ఆహారం మన్నా ఇచ్చినాడు, మాంసం అంటే పూరేళ్లను కురిపించినాడు. అన్నీ వెంటనే మర్చిపోతున్నారు. కాబట్టి వారి కోరినది ఇచ్చినా కానీ వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేశాను. కాబట్టి తిరిగి 80వ కీర్తనలో రండి. ఐగుప్తు నుండి ఒక కొమ్మను, ఒక ద్రాక్ష వల్లిని తెచ్చి తిని. అంటే చూడండి, మన జీవితానికి మనం ఇది సమన్వయించుకుంటే పాపం నుండి, అంధకారం నుండి, ఒక ఐగుప్తు నుండి మనం కూడా వచ్చినాం కదా. పూర్వ స్థితి చూస్తే నువ్వు ఎక్కడుండినావు, ఇప్పటి స్థితి ఎక్కడున్నది అంటే పాపం నుండి, అంధకారం నుండి, శాపం నుండి దేవుడు నిన్ను మరి పరలోక మార్గంలోకి నడిపిస్తున్నాడు, పరిశుద్ధుల గుంపులో చేర్చినాడు. అందుకే ఇక్కడ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలం సిద్ధపరిచి. అంటే దేవుని ఆశీర్వాదాలు అనమాట. ఎంతగా దేవుడు మనల మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు. దానికి స్థలం సిద్ధపరిచి లోతుగా పారి దేశమంతటా వ్యాపించే రీతిగా ఆశీర్వదించినాడు. దాని నీడ కొండలను కప్పే రీతిగా, తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించే రీతిగా, తీగలు సముద్రములకు వ్యాపించాను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించనంటే దాని అర్థం ఏంటంటే ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, అంటే తూర్పుకు పడమరకు, ఇటు అటు కుడికి ఎడమకు అదేమైంది? వ్యాపించింది అన్నమాట. అభివృద్ధి కలిగింది. దేవుడు అలాగూ తనలో ఉన్న వారిని దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి నుండి రాత్రి అంతా. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను బిడ్డ, నిన్ను వృద్ధిపరచబోతున్నాను. ఒక నరుడు చెయ్యి అడ్డం పెడితే
దేవుని ప్రకాశం మన మీద ప్రకాశించకుండా ఉంటుందా కదా? దేవుడే నీ మీద ప్రకాశిస్తే ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెయ్యి అడ్డం పెడితే ఆగుతుందా? ఆగదు. దేవుడు మాటలు ఎంత సంతోషాన్ని కలిగజేసి, నెమ్మది కలిగజేసి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలను ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ఇలాగూ వ్యాపింపజేస్తాడు, ఇలాగూ అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు, వృద్ధి కలగజేస్తాడు. కానీ వీరేం చేసినారు చూడండి, వీరిని ఈ వింతగా ఆశించినప్పుడు 12వ వచనంలో దేవుని శిక్షకు వారు పాత్రులైనారు. త్రోవను నడిచి వారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలని వేల పాడు చేస్తేవి. బాగానే అభివృద్ధి పొందినారు కానీ దేవుడు కంచెని తీసేసినాడట. చూడండి, అలా కాకుండా మనం జాగ్రత్త పడాలి. కంచె అంటే దేనికి సాదృశ్యం? భద్రత. ఒక ఇంటికి ఒక కంచె ఉంటుంది, ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా. దేవుని బిడ్డల చుట్టూ దేవుని యొక్క కంచె ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికే భయపడుతుంటారు, ఏదో అవుతుంది, ఎప్పుడో చచ్చిపోతాం, అది అవుతుంది, నష్టం అవుతుంది, కీడు వస్తుంది, శత్రువులు భయపడతారు, యాక్సిడెంట్ అవుతుంది, రోగం వస్తుంది. ఏం భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలను రక్తం ఇచ్చి సంపాదించుకొని రక్షణ ఇచ్చిన తర్వాత వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఏం పెడతాడంట? కంచెను పెడతాడు. కానీ పాపం చేస్తే, దేవుని మాటకు అవిధేయత చూపితే మొట్టమొదటి వచ్చే శిక్ష ఏంటంటే కంచెను ఏం చేస్తాడు? తీసేస్తాడు. అదేనమాట ఫస్ట్ స్టెప్ ఆఫ్ పనిష్మెంట్. కంచెని తీసేస్తాడు. యోబు ప్రార్థన చేస్తాడు, తన బిడ్డల కొరకు బలులు అర్పిస్తాడు, ఎల్లవేళల ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన కుటుంబం చుట్టూ ఏం పెట్టినాడట? కంచె. యోబు 1:10 ఉంది. సాతానుడు అంట, నేను ఎలా ముట్టాలి? ముట్టలేకుండా నువ్వు ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ ఏం పెట్టినావు? కంచెని పెట్టినావు కదా. దేవునితో వాదిస్తున్నాడు. అంటే మొట్టమొదట శిక్ష కంచె తొలగింపబడుతుంది. ఇక్కడ ఇంతగా వీరిని ఆశీర్వదించిన తర్వాత దేవుడు వారి అవిధేయతను మరి లెక్కలోకి తీసుకున్నాడు. వారి చుట్టూ ఉన్న కంచెను పాడు చేసినాడు. 13వ వచనం, అడవి పంది దాన్ని పెకలించున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నది. కొంచెం చూడండి, పనికిరాని వారు వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటారు. ఏంటి, దేవుడే అనుమతించినాడా అని మనం ప్రశ్న వచ్చే రీతిగా, ఏంటి వీడేంటి మన మీదకి రావడం అంటే, కొన్నిసార్లు దేవుడు అలాగూ మరి అనుమతిస్తాడేమో. అడవి పంది ఏంటి, ద్రాక్షావల్లి ఏంటి, ఇంతగా వ్యాపించిన ద్రాక్షావల్లిని పెకలించడానికి ఏదొస్తుందండి? ఏమొచ్చింది? అడవి పంది వచ్చేసి. ఎందుకంటే ఏమి లేదు అక్కడ, కంచె లేదు. అడవి పంది వచ్చింది, అది పెకలిస్తుంది. పొలంలోని పశువులు వచ్చేసింది ఈ ద్రాక్షావల్లిని తినివేయడానికి. 14వ వచనం, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరల చూడము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించము. దిస్ ఎ ప్రేయర్. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. దేవా, చూడండి, అడవి పందుల పాలైపోయినాం, పశువులు వచ్చి మమ్మను వేసేస్తుంది. ఇంత మంచిగా ఎదిగిన మమ్మను, ఇంత మంచిగా ప్రాకిపోయినావు, వృద్ధి పొందినావు, ద్రాక్షావల్లిగా మమ్మల్ని ఆశీర్వదించినావు. చూడండి, ఇప్పుడు నాకు కంచె తీసేసినావు కాబట్టి అడవి పంది వచ్చి దీన్ని పెకిలిస్తుంది, పశువులు వచ్చి మేసేస్తుంది. ప్రార్థన ఎంత బాగుంది కదా. సైన్యములకు నాతో పలకండి, సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మమ్మను మరల చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. హల్లెలూయా. దేవుని కరుణ కొరకు అడుగుతున్నారు. ప్లీడింగ్ ఫర్ మర్సీ, ఎ ప్రేయర్, ఎ పెటిషన్ ఫర్ సీకింగ్ గాడ్స్ మర్సీ. అంటే దేవుని దయ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ద్రాక్షావల్లిని దృష్టించు, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచున్న కొమ్మను కాయము. కొమ్మ అంటే క్రింద ఫుట్నోట్లు కుమారుడు. కుమారుడు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు. మరి నువ్వు నాటిన మొక్క కదా, ఇశ్రాయేలు నువ్వు ఏర్పరచుకొని ఉన్న మరి వంశము కదా, ప్రజలు కదా, నువ్వు నాటిన కొమ్మ కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఏర్పాటైన ప్రజలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. ఇశ్రాయేల్లో నుండి కదా రక్షణ కలిగింది. అందుకే అంటున్నాడు, ఈ ద్రాక్షావల్లిని నువ్వు దృష్టించాలి, ఈ కుడి చేయి నాటిన మొక్కను కాయం. నువ్వే నాటినావు కదా నైనా, సహాయం దయచేయి అని ప్రార్థన. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయం, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. దేవుని కోపం ముందు ఎవరు నిలబెడతారండి? అందుకే దేవునితో కానీ దేవుని బిడ్డలతో కానీ ఆటలు ఆడొద్దు అంటారు. యు షుడ్ నాట్ ప్లే విత్ గాడ్స్ వర్క్. దేవుని కార్యాలలో మరి ఎప్పుడు కూడా అడ్డుపడకూడదు, దేవుని బిడ్డలను బాధించకూడదు. చూడండి, ఇక్కడ ఉంది కదా, దేవుని కోపం ఎదుట ఎవరు నిలవగలరు? దేవుని ఉగ్రతను ఎవరు తట్టుకోగలరు? హూ కెన్ స్టాండ్ హిజ్ రాత్ ఆర్ యాంగర్? ఎప్పుడు భయం కావాలండి, ఎప్పుడు దేవుని భయం కావాలి. ఏదైనా నువ్వు చేసే పని ఎవరికైనా ఆటంకంగా ఉందా? ఎవరైనా దీవింపబడకుండా నువ్వు అడ్డుగా నిలబడుతున్నావా?
నువ్వు చేసే పని కానీ నువ్వు చెప్పే మాట కానీ అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉందా, దేవుని కోపాన్ని దింపుతుందా నీ మీద, నీ కుటుంబం మీద? జాగ్రత్తగా ఉండాలి. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషులకి తోడుగాను, నీ కొరకై నీ వేర్పరుచుకునే నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండును కాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కోపము ఉన్నది ఎందుకంటే వీరు పాపం చేసినారు. నీ కోప దృష్టిని తొలగించుకో, మమ్మల్ని కరుణించు. నువ్వు ఏర్పరచుకునే నరుడు అంటే ఇశ్రాయేలే. ఏర్పరచుకున్న ఇశ్రాయేలుకు నువ్వు తోడుగుండాలి, వారిని కనికరించు. నీ బాహుబలము వారికి చూపెట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాహుబలం అంటే వాలియంట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం. దేవుని హస్తం అంటే కొద్దిగా ఆలోచించండి. దేవుని హస్తం అంటే ఎంత శక్తి గలది. దేవుని హస్తము తన బిడ్డలకు తోడుగా ఉంటే ఎన్ని ఘనకార్యాలు జరుగుతుంది కదా. ఒక మాట ఉంది యెషయా 66లో, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని హస్తం గురించి ఇక్కడ ఉంది. 14 వచనం, యెషయా 66:14, 66:14. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల కోపం చూపు. యెహోవా హస్త బలము తన సేవకుల ఎడల ఏం చేస్తాడో దేవుడు చూపాడు. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. 18వ వచనం, నీ హస్తబలం మాకు చూపు, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీ మమ్మును బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టు మమ్మల్ని మరల బ్రతికించయ్యా. అంటే రివైవ్ అస్ ఓ లార్డ్, మమ్మను జీవింపజేయ్యా, మమ్మను బాగు చేయి. చెడిపోయినాం, మమ్మను తిరిగి నువ్వు పవిత్రపరచు, పరిశుద్ధపరచు, స్వస్థపరచు అని అర్థం. ఉజ్జీవం కొరకు కీర్తనలో మరి ఒక చోట కూడా చూసిన 85వ కీర్తన 6వ వచనంలో ఆ మాట ఉంది, 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా, మరల మమ్మను బ్రతికించయ్యా. ఒక్కసారి బ్రతికించినావు, తిరిగి చచ్చినాము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం అయిపోయినావు. మమ్మల్ని తిరిగి నువ్వేం చేయాలి, బ్రతికించి. ఎంతమంది అంటారు అలా మమ్మల్ని తిరిగి బ్రతికించాలా దేవుడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ హ్యావ్ టు రివైవ్ అస్ లార్డ్, మమ్మల్ని జీవింపజేయ్యా, తిరిగి నీ దగ్గరికి రానివ్వు, మమ్మల్ని కరుణించి మమ్మల్ని స్వస్థపరిచి పరిశుద్ధులుగా చేయమని ప్రార్థిస్తున్నాడు. మమ్మల్ని బ్రతికింపు, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము, అప్పుడు మేము మొరపెడతాం, అప్పుడు నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావు. 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చే. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయ. వాట్ ఈస్ ద జస్ట్ ఆఫ్ దిస్ 80 Psalms? ఈ యొక్క 80వ కీర్తన సారాంశం ఏంటంటే, కొన్ని మాటల్లో మనం చెప్పగలుగుతాం ఏంటంటే, దేవుడు తన ప్రజలు తన మాట వినాలనే కోరుతున్నాడు. తన ప్రజలు పెట్టే మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వారి పాపాల ద్వారా వారు దేవుని ఉగ్రత పాలవుతున్నారు. బికాస్ ఆఫ్ సిన్ దే ఆర్ ఇన్వోకింగ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి విధేయులై ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఒక్కసారి దీవింపబడినారు, ఒకసారి వెలిగింపబడినారు, మాటి మాటికి పాపం చేసి దేవుని దూరం అవుతున్నారు. ఆ పాపం మీద నీకు విజయం కావాలి అంటే దేవునికి దగ్గరగా రావాలి, పాపములు ఒప్పుకోవాలి, దాన్ని వదిలిపెట్టాలి. పాపంలో ఉండి పరిశుద్ధంగా ఉన్నట్టు నటించకూడదు. అంటే ఎప్పుడైనా దేవుని నియమాలు 100% అది స్వచ్ఛమైంది కదా. 2వ దినవృత్తాంతాలు 7:14 చూడండి. 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక్కడైనా నమ్మదగిన వాడు నీతిమంతుడుగా ఉండి పవిత్రంగా ఉండి దేవునికి మొరపెట్టి భారతదేశాన్ని అంతా నేను బాగు చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అందరు కొప్పులుగా ప్రార్థన చేయాలని కాదు, ఒక్కరు నీతిమంతులుగా ఉండి దేవునికి జనాలకు మధ్యలో నిలబడి యథార్థంగా నీతిని అనుసరించి చెడుతనం విడిచిపెట్టి వారి పాపాలు ఒప్పుకొని దేవునికి క్షమాపణ పొంది దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు దేశాన్నే స్వస్థపరుస్తాడు. దేశాన్ని స్వస్థపరిచిన దేవుడు సంఘాన్ని స్వస్థపరచడా? దేశాన్నే స్వస్థపరిచే దేవుడు నీ కుటుంబాన్ని స్వస్థపరచడా? తప్పకుండా స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ నియమాలు ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు మొదట ఏం చేయాలట? తమను తాము తగ్గించుకోవాలి. 2వది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3వది దేవుని వెతకాలి. 4వది చెడు మార్గములను విడవాలి. అప్పుడు నేను ఆకాశం నుండి వారి ప్రార్థనను వింటాను, వారి పాపాలను క్షమిస్తాను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. గొప్ప దేవ 80వ కీర్తన ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మా మంచి కాపరి అండి, మమ్మల్ని నడిపించిన దేవుడు, మమ్మల్ని పోషించినావు, మమ్మల్ని రక్షించినావు, మమ్మల్ని ఆశీర్వదించినావు, నీ మార్గంలో మమ్మల్ని నడిపించినావు, ఎంతో అద్భుతంగా మరి మమ్మల్ని ఆశీర్వదించినావు, వ్యాపింపజేసినావు, వృద్ధిపరిచినావు. కొమ్మలు రెమ్మలుగా తండ్రి మరి తూర్పు పడమరలు మేము వ్యాపించిపోయినా, కుడికి ఎడమకు మేము ప్రాకిపోయినాం. అయినా నీ నియమాల్లో మేము లేకుంటే మా కంచెను తొలగిస్తానని సెలవిచ్చిన దేవుడు. అడవి పందులకు మరి మేము ఎరయితామని, అడవి పందులు వచ్చి ఆ ద్రాక్షవల్లి యొక్క వేరులను పెకలిస్తుందని, పశువులు వచ్చి మేస్తుందని ప్రభా, ఇలాంటి శిక్ష, ఇలాంటి ఉగ్రత ఎవరి మీదకి రాకుండా దేవుని భయం దయచేసిన ఆయన ఎప్పుడు నీ కట్టడలను, నీ శాసనలు హృదయంలో భద్రపరుచుకొని మాటకు విధేయత చూపి ఎప్పుడు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగే జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము శత్రువులకు నవ్వు మరి అపహాస్యపాస్పదంగా కాకుండా నైనా, పగవారికి మేము ఎర కాకుండా నైనా, శత్రుల ముందే మీరు భోజన బల్ల సిద్ధపరిచే గొప్ప దేవుడు తండ్రి. నీ నియమాల్లో మేము నడుచుకున్నప్పుడు ఆశీర్వాదాలన్నీ కూడా మావే అయిపోతుంది. మేము బ్రతుకాలం అంతా కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తానన్నావు. కృపాక్షేమములే మా వెంబడి వస్తుందని సెలవిచ్చిన దేవుడు. నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపనిచ్చే దేవుడు తండ్రి. గొప్ప దేవుడా, చెరలో నుండి రప్పించమని ఇశ్రాయేలు మొరపెడుతున్న శత్రుల బారిలో నుండి మమ్మల్ని విడిపించమంటున్నారు, కానీ వారు పాపమును విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే నీ ఉగ్రత పాలవుతున్నారు. అవును తండ్రి, మేము మా పేరు పెట్టబడిన జనులం, మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, మేము ప్రార్థన చేయాలి నైనా, మా చెడు మార్గాలన్నీ వదిలిపెట్టాలి. పశ్చాత్తాపమైన హృదయంతో నీతో తిరిగినప్పుడు ఆకాశంలోనే మా ప్రార్థన నువ్వు వింటావు నాయన. విని మమ్మను బాగు చేస్తానన్నావు, స్వస్థపరుస్తానన్నావు నైనా. మా దేశాన్నే స్వస్థపరుస్తానన్నావు, మా సంఘాలను స్వస్థపరుస్తావు, మా కుటుంబాలను స్వస్థపరుస్తావు, మా వ్యక్తిగత జీవితాలను మీరు స్వస్థపరిచే దేవుడవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపం చేయడానికి భయపడడానికి కృప దయచేయండి నైనా. మీరు అనుగ్రహించిన రక్షణను భయంతోను వణుకుతోను కొనసాగించడానికి సహాయం దయచేయమని, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా ఆత్మలో వర్ధిల్ల చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.